మనల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసి ఆ పిల్లోడు ఈ హెల్మెట్ అయితే మర్చిపోయినాడు. చూడండి కొండ సులువ బయటికి పోయేదని ట్రై చేస్తా ఉంది. ఎంత సచిన్ క్లీన్ ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా మనం దగ్గరికి పోతే దాని ప్రతాపం చూపిస్తాయి. నేలల్లో పైన మొసలి చూసేదానికి అట్టుంటుంది, కానీ కింద చూడండి ఎట్లుంటుందో దాని బాడీ పొజిషన్. అందరు దోశలోకి నెయ్యి అయితే వేస్తున్నారు, దాని దెబ్బ సూపర్గా ఉంది. 40 minutes అయితే లేట్కి బండి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనకి టైం వచ్చి 9 o'clock అవుతుంది మార్నింగ్. ఈ హాస్టల్ అయితే చెక్అవుట్ చేసేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో అయితే మన మెగా సిటీ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మళ్ళీ చెప్తా. ఒకసారి వెళ్ళే ముందు నేను ఈ హాస్టల్ మొత్తం ఒకసారి ఫెసిలిటీస్ చూపిస్తా. నాకు తెలిసి బాగానే ఉంది ఈ హాస్టల్. ఇక్కడ ఏంటంటే మనకి బట్టలు తునుకునేదానికి ఒక వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇది ఆటోమేటిక్, ఏమంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు. దీని తర్వాత ఇటు వస్తే ఇది మన రూమ్ అనమాట, అది మన బెడ్. నేను బ్యాగ్లో సెట్ చేసుకున్నా. 8 బెడ్లు అయితే ఉంటాయి. ఏసీ ఉంది, ఏమంటే ఏసీ మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అదిగోండి ఈ రూమ్ వరకు సపరేట్ వైఫై కూడా ఉంది. సో ఇదనమాట వాష్రూము, బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్. సో ఇది హాల్ అనమాట. ఈ పక్కంతా ఇక్కడ మనము కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇది ఈ టేబుల్ కూడా ఇక్కడ ఒక కిచెన్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఫ్రిడ్జ్, ఇది ఎయిర్ ఫ్రైయరు అండ్ చూడండి కాఫీ మిషన్, అది కాఫీ మేక్ మిషన్. ఇది ఇండక్షన్ స్టవ్ ఒకటి, కుక్కరు, స్టవ్, మనకు కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మనం ఏది కావాలన్నా చేసుకొని తినొచ్చు. ఇక్కడ మామూలుగా ఈ హాస్టల్ పేరు చెప్పలే కదా, మద్రాస్ హాస్టల్ అనమాట. ఇది వచ్చి లిటిల్ మౌంట్ మెట్రో పక్కన అయితే ఉంటుంది. ఏమంటే పర్ డేకి ఒక 500 to 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదేంటంటే మెయిన్గా మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అనమాట. ఇది ఎందుకంటే ఫెసిలిటీస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి హైబ్రిడ్ వర్కింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే కాన్సెప్ట్ అంటే ఏంటంటే మామూలుగా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ లేదా మిక్స్డ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రోజులు, అదేవిధంగా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని హైబ్రిడ్ కాన్సెప్ట్ అనమాట. అదే ఆ కాన్సెప్ట్ ఉండే వాళ్ళకి ఏదన్నా ఖచ్చితంగా ఒక 10 రోజులు కానీ ఒక 15 days కానీ కంపల్సరీగా ఆఫీస్లో వర్క్ చేయాలా, మిగతా అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 రోజులు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు ఇస్తాం అనమాట. ఆ వారంలో 2 రోజులు చేసుకోవచ్చు, లేదంటే 10 days కంటిన్యూ చేసుకొని మిగతా 20 days అనేది కంటిన్యూ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండే వాళ్ళకి ఈ హాస్టల్ అనేది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఒక 10 రోజులు కానీ వచ్చి ఇక్కడ ఉన్నారంటే ఆల్మోస్ట్ మనకి ఏమన్నా వండుకొని తినాలన్నీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మళ్ళీ వాళ్ళైతే 10 days వర్క్ చేసుకొని మిగతా 20 days ఇంటికి పోయి వాళ్ళైతే అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది అదే కాన్సెప్ట్ని అయితే ఫాలో అవుతున్నారు. అంటే సేమ్ ఇక్కడికి వచ్చి ఒక 10 days కానీ 20 days 15 days కానీ ఇక్కడ ఉండి వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము ఇక్కడ హాస్టల్ అనేది ఫెసిలిటీస్ అన్ని మొత్తం ఏర్పాటు చేసినాము. ఆల్మోస్ట్ ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మేమైతే దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నాము అని అయితే మన హాస్టల్ ఓనర్ అయితే చెప్పుకొచ్చినారు. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసుకోండి. ఈ హాస్టల్కి ఎదురుగా ఈ హోటల్ ఉంది కదా, నిన్న నైట్ ఊతప్పు నిన్న విత్ చట్నీ సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు కూడా. ఫస్ట్ మనం చెన్నైలో యాడ్ తిన్నా ముందు అయితే అరిటాకు వేస్తూ ఉంటాం, బాగా ఫ్రెష్గా అరిటాకు. ఫస్ట్ అయితే 2 ఇడ్లీ చేసిన, ఇడ్లీలో కొబ్బరి చట్నీ, అది సూపర్గా ఉంది. కొబ్బరి చట్నీ ఏమంటే రాత్రి కొంచెం గట్టిగా ఉంది, ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది. అంటే ఊతప్పం, ఆనియన్ ఊతప్పం, చట్నీ, సాంబారు. దోశలోకి నెయ్యి అయితే వేస్తున్నారు, దాని దెబ్బ సూపర్గా ఉంది. అదిగాక కొబ్బరి చట్నీ చాలా ఫ్రెష్గా అయితే ఉంది. మొత్తానికి అయితే 122 రూపాయలు తీసుకున్నాడు రెండింటికి కలిపి. మనం ప్రజెంట్ లిటిల్ మౌంట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం కదా, దీనికి దగ్గరలోనే గిండి నేషనల్ పార్క్ ఒకటి ఉంది. అన్ని పాములు అయితే ఉంటాయి, పాముల పార్క్ అనమాట. ఒకసారి చూసుకొని మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. గుండి నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. హాస్టల్ దగ్గర నుంచి అక్కడి నుంచి మనం అయితే ర్యాపిడో బుక్ చేసుకొని స్నేక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చినాము. మనల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసి ఆ పిల్లోడు ఈ హెల్మెట్ అయితే మర్చిపోయినాడు, వెళ్ళిపోయినాడు. అంటే ఫోన్ పే చేసిన నేను పర్సనల్ గా చేసేటానికి ఫోన్ పే నెంబర్ ఉండింది.
ఆ నెంబర్కి ఫోన్ చేసిన మళ్ళీ వస్తా అన్నాడు ఇప్పుడే. అట్లా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సారీ సారీ ఐ ఫర్గాట్. సో మనమైతే హెల్మెట్ ఇచ్చేసినాము. ఇప్పుడైతే పార్క్ లోపలికి పోదాం. 30 రూపాయలు పెద్దలకైతే, చిన్నపిల్లకాయలకైతే 10 రూపాయలు. కెమెరా మొబైల్ 20 రూపాయలు అంట. अच्छा 50. Where can I put my bag? Bag yourself. Okay. No shelf here. No. ఇది వచ్చి ఎల్లో అనకొండ అంట, పసుపు అనకొండ. అదిగొండ పునుకోంది, నేలలో పునుకొని తలకాయ వేగి పెట్టింది. ఇక్కడి నుంచి ఇట్టు వస్తే ఇదిగోండి, దీని లోపల ఉంది పాము. ఇదేం పాము చదవండి, కదులుతా ఉంది. ఇది చూడండి, ఫోటోలు పోజిస్తూ ఉంటారు. దీన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు, మెయింటెనెన్స్. స్పెక్టాకల్ కోబ్రా అంటాయి. చూడండి ఎటుందో, దానిపైన నాగు పడగ కూడా ఉంది. దీని లోపల ఒకటి కొనుక్కుంది, ఈ బయట ఒకటి. కుండలో ఉంది. ఇదేంది, ఇండో చైనీస్ స్పిట్టింగ్ కోబ్రా అంట. ఇది మామూలుగా విషాన్ని పైకి వెదజల్లుతుందంట. ఇదైతే మరీ దారుణంగా ఉంది, నల్లంగా చీకట్లు అసలు ఉంటుంది. అది ఇది దిగ్గండి, ఇండియన్ రాక్ పైథాన్. చూడండి ఎంత ఉందో. చూడండి అటు పెట్టుకోండి. చూడండి కొండ సులువ బయటికి పోయేదని ట్రై చేస్తూ ఉంది. దానికి అంత స్పేస్ ఇచ్చినారు, ఏమంటే మెయింటెనెన్స్ కోసం కావాలా, చిన్న బాక్స్లో పెట్టినారు. అది బయటికి పోయేదని ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ మామూలుతో పాటు మొసళ్ళు కూడా పెంచుతూ ఉంటారు ఈ ఏరియాలో. ఎక్కడ చూడండి మొసళ్ళు ఉన్నాయి అన్నీ. ఇక్కడ సియామీసీ క్రొకడైల్ అంటే ఇదిగోండి, దీని లోపల ఒకటి ఉంది. అది ఈ మొసళ్ళు నేలలో ఉన్నప్పుడు అసలు కనపడవు. ఇదిగోండి, నేలతో పాటు కలిసిపోయేలాగా అది తలకాయ పెట్టింది బయట. 7 నుంచి 6 దాకా ఉంది. అది ఉప్పు నీటి ముసలి, అందుకే ఎంత పెద్దగా ఉంది. అది ఎంత సచిన్ పీనుగు ఉన్నట్టున్నాయి. యాక్చువల్గా మనం దగ్గరికి పోతే దాని ప్రతాపం చూపిస్తాయి, ఎంత ఫాస్ట్గా ఉన్నాయి అనేది. కానీ పనుకున్నప్పుడు ఎదుగుండి ఏదో చచ్చిపోయినట్టు ఉంటాయి. దగ్గర పోతే కానీ తెలియదు మెలుపుగా ఉన్నాయా బతుకుండాయా అని. ఇది చూడండి, ఒకదాని మీద ఒకటి ఎట్టుకుంటూ. ఈ ముసలిని వచ్చి మామూలుగా అవి ఉండే షేప్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రకంగా పిలుస్తారు. ఆ మూతి, ఆ ఉండే పళ్ళు, ఆ షేప్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రకంగా పిలుస్తారు అనమాట. అదేవిధంగా దానిపైన పిలుసులు ఉంటాయి కదా, దాన్ని మొప్పలు ఏదో అంటారు కదా, వాటిని బట్టి కూడా. సో ఇది గరియల్ ముసలి. ఇదేంటంటే చేపలు పెట్టేదానికి అనువుగా ఉంటుంది దీని మూతి. చూడనట్టుందో, నేలలో ఉంటుంది, పుసుగుగా ఉంటుంది. మామూలుగా అయితే ఎడల్పుగా ఉంటుందా కొన్నిటికి, దీనికి మాత్రం సన్నగా ఉంటుంది మూతి. ఈ గరియల్ వచ్చి నార్త్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ ఆ చోట్ల అయితే ఉంటుందంట. ఇదిగోండి, ఇది పాట్ క్రోకడైల్ అంట. దాని మూతి మీద కొండ ఉంటుంది. Look closely at the gharial and you might notice something special about its nose anta. Gara is the Hindi word for pot, which is how the Indian gharial got its. So gharial ante gara ante Hindi lo konda anta. దాని మీద ఎదుగుతుంది, దాని మూతి మీద కొండలాగా ఉంటుంది కాబట్టి షేప్, అందుకని ఘరియల్ అంటారు.
ఇది బ్రోంజ్ బ్యాక్ ట్రీ స్నేక్ అంట. అది చూడండి చెట్టు మీద ఎట్టుందో. చూడండి ఎట్టెక్కుతా ఉంది వెనకాల. బయటకు రావా ఎట్లా? సో ఇదిగోండి ఇది వచ్చి ఇగ్వానా అంటే ఇది బల్లి జాతికి సంబంధించింది. చూడండి ఎట్టుందో. ఇది కూడా అంటే ముసలి జాతిదే, కానీ తోకతో లాగ్ కొట్టిందంటే వాసిపోతుంది. ఇది ఇగ్వానా వచ్చి సో అదిగోండి మనం ఏమైనా చిన్న చిన్న జంతువులు క్రిములు అట్లాంటివి చనిపోయినప్పుడు అవి వచ్చి చెట్లకి ఎరువుగా అవుతాయి. అట్లా పెరిగిన చెట్లకు వచ్చి మిడతలకు వచ్చి ఆహారంగా అవుతాయి. మిడతలు వచ్చి కప్పలకు ఆహారం అవుతాయి. కప్పలు ఎలుకలు వచ్చి పాములకు ఆహారం. పాములు వచ్చి ముంగీస గొడ్లకు ఆహారం. ఇది మళ్ళీ అవి చనిపోయినప్పుడు మళ్ళీ ఎరువు అవుతాయి అన్నమాట చెట్లకి. అది సైకిల్, ఎక్కువ సైకిల్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. చచ్చిపోయిన జంతువులనే పెట్టుకుంటారు కదా, కప్పలు, బల్లులు, ఇంకా ఏంటంటే తొండలు, ఉడతలు, అన్ని పాములు, ఇవన్నీ పక్క పాములు, అవన్నీ అయితే ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు. చూడండి కింగ్ కోబ్రా ఉంటుంది కదా, ఇది కదా, ఇది ఒరిజినల్ కాదు బొమ్మ, కానీ అది సింబల్ పెట్టినారు ఎట్లా ఉంటుంది, అది ఎక్కడైతే గుడ్లు పెడుతుంది అనేది. ఇదిగోండి ఇట్లాంటి వెదురు ఆకులు వేసి తయారు చేసుకొని దాని లోపల అయితే గుడ్లు పెడుతుందంట. ఆ విధంగా చిన్న చిన్న పాములు అనేవి బయటకు వస్తాయి అక్కడి నుంచి. అదనమాట కింగ్ కోబ్రా. ఇదిగోండి పైతాను, దాని గుడ్లు. ఒక పైతాను ఎంత పెద్ద జంతువుని అయితే తినగలదో దాని సింబల్ అయితే ఇక్కడ ఇచ్చినారు. నేలల్లో పైన మొసలి చూసేదానికి అట్టుంటుంది, కానీ కింద చూడండి ఎట్లుంటుందో దాని బాడీ పొజిషన్. ఏడైతే మ్యూజియం పెట్టినారో పాములు, అవి రకాలు, ఎటువంటి పాములు, 2 తలకాయల పాములు, అవి ఎక్కడ లభిస్తాయి, అంతా మ్యూజియం అనమాట ఇది. నా కింగ్ కోబ్రా ఇలా వండలూరులో అచ్చా. మామూలుగా కింగ్ కోబ్రా అడిగిన పెద్ద పాములో రాజు పాముది, అది లేదంటే ఇక్కడ వండలూరు జూలో ఉందంట. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి పోయినాం వండలూరు జూకి, ఆ వీడియోలో అయితే ఉంది. సో అదనమాట ఈ స్నేక్ పార్క్. సో మనమైతే స్నేక్ పార్క్ని చూసుకొని బయటికి అయితే వెళ్ళిపోతాము. మామూలుగా ఇక్కడ మన దగ్గర ఇది సెల్ఫీ స్టిక్ ఉంది. మామూలుగా ఇది యూజ్ చేస్తూ ఉంటా, సెల్ఫీ స్టిక్. ఇది క్యారీ చేస్తామంటే వీళ్ళు మెట్రో సెక్యూరిటీ వాళ్ళు ఏంటి సార్ గన్ అది అని అడుగుతూ ఉంటారు. గన్ కాదురా సెల్ఫీ స్టిక్ అంటే. మనం మళ్ళీ ఓపెన్ చేస్తే మనైతే మళ్ళీ తీసుకోమని ఇస్తారు. గన్ లాగా ఉందంట అది వాళ్ళకి, AK-47 అని చెప్పాల్సింది. మీకు విషయం తెలుసా, మామూలుగా ఎప్పుడన్నా న్యూక్లియర్ హోలోకాస్ట్ వస్తే సేఫెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో అనమాట. ఎందుకంటే ఇవి చాలా లోపలికి ఉంటాయి కదా, అండర్ గ్రౌండ్ సేఫెస్ట్ ప్లేస్ అనమాట దాక్కునేకి. ఎప్పుడైనా న్యూక్లియర్ హాలోకాస్ట్ అనేది వస్తే. MGR స్టేషన్కి అయితే వచ్చినాము, MGR సెంట్రల్కి. సో ప్రజెంట్ టైం వచ్చి 1 గంట అయితే అయింది. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇక దాని టైమింగ్ వచ్చి 2:05కి. ఇంకో కరెక్ట్గా ఒక 1 అవర్ అయితే ఉంది. ఈ లోపల మనం తినేసి స్టేషన్లో పోయాలి. ఆ ట్రైన్ కోసం చూస్తూ ఉందాం. సో ఇదిగోండి ఇప్పుడు మనం ఒక సాంబార్ రైస్ అయితే తీసుకున్నాము, 60 రూపాయలు పడింది. సో ఈ చెన్నైలో ఊరికే గాలి తిరుగులు తిరుగుతున్నా కూడా షర్టు ముద్ద తడిచిపోయింది, అట్టుంది చవట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకైతే వస్తాం పినాకిని. ఆ పక్క ఉండే వాళ్ళంతా పినాకిని వాళ్ళు ఎంతమంది ఉంటారా.
మనకి పినాకిని ట్రైన్ వస్తూ ఉంది. 40 మినిట్స్ అయితే లేట్కి బండి. నాకు తెలిసి రైట్ టైంలో తీసేస్తాను అనుకుంటా, వాటర్ బట్టి తీసేసారు ఇంకా. చూడండి, ఇంకా ట్రైన్ ఆగక ముందు కొట్టుకుంటా ఉంటారు. మనమైతే వెనకాలకు వచ్చినాము. వెనకాలకు రావడం వల్ల మనకు కొంచెం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ అది అక్కడే కాబట్టి టక్కున ఎవరన్నా లేట్గా వచ్చిన వాళ్ళు టక్కున ఎక్కేస్తూ ఉంటారు. మన ట్రైన్ ఇప్పుడైతే చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరింది. 2:25కి అయితే బయలుదేరింది. 2:05కి బయలుదేరాల్సిందే. అంటే వచ్చింది లేట్ కాబట్టి ఇంకా వీళ్ళు నీళ్ళు బట్టి క్లీన్ చేసి అన్నీ చేసేయడానికి టైం అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇది సప్తగిరి ఎక్స్ప్రెస్ పక్కన పోతా ఉండేది. తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ సెంటర్లో తిరుపతి పోతుంది. ఇప్పుడు అదొక డైరెక్షన్లో పోతుంది, మనం ఒక డైరెక్షన్లో పోతాం. బేసిన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అది అటు కట్ అయిపోయింది. మనమైతే ఇటు వచ్చేసి అయితే వచ్చింది సూలూరుపేటకి. ఇప్పుడు 3:20కి రావాల్సిందే. ఒక 20 నిమిషాలు లేట్. గూడూరు జంక్షన్కి అయితే వచ్చినాము. ఎక్కడి నుంచి మొదలెట్టినాము, మళ్ళీ తిరుక్కొని అక్కడికే వచ్చినాము. మనమైతే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలు వద్దాం. అంటే బై.